అందరికీ వందనాలమ్మా. మరి నేటి దినమున మనము మరికొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. ఏ విషయములు అంటే, మనము గెలిచిన వారుగా ఉంటాం, అంటే జయించిన వారుగా ఉండి నిత్యరాజ్యం అందు మనం పొందుకున్నటువంటి కొన్ని విషయాలను మనం గడిచిన దినముల్లో మనము తెలుసుకుని ఉన్నాం. మరి గత వారము చివరిగా మనం ధ్యానం చేసుకున్న లేఖనముతో ఈ దినమున మనము మొదలు పెట్టుకుందాం. చూడమ్మా, అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడమ్మా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. మరి మనం గమనించినట్లయితే కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. మరి గత ఆరాధన దినమున మనం చివరిగా ముగించుకున్న విషయం, ఎందుకంటే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే వినినవాడు మాత్రమే జయిస్తున్నాడు అని అర్థం. అక్కడ వినటము అంటే అర్థం ఏంటి? నువ్వు ఆచరించడం అని అర్థం. మనం పిల్లలకి ఏమన్నా మంచి మాటలు చెప్తూ ఉన్నప్పుడు వాడు మరలా ఆ యొక్క చెడు ప్రవర్తనని కనుక చూపిస్తూ ఉంటే మనం ఏమంటాం? అరే, నేను చెప్పిన వాటిని ఇటు విని ఇటు విడిచిపెడుతున్నా అంటే దాని అర్థం ఏంటి? మనం చెప్పిన విధముగా వాడు నడుచుకోలేదు అని అర్థం. మంచి మార్గం అందు వాడు యుక్తికరంగా నడవలేదు అని అర్థం. అయితే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని దాని అర్థం ఏంటంటే, ఎవరైతే విన్న వాటిని ఆచరించిన వారై ఉన్నారో వారు మాత్రమే జయించేవారుగా ఉంటారని అర్థం. అర్థమైందా? అంటే ఇక్కడ వినుట రెండు విషయాలమ్మా. ఒకటి, లోకపరమైన విషయములు వింటే లోకపరంగా గెలుస్తాం, దైవపరంగా ఓడిపోతాం. దైవపరమైన విషయములు వింటే దైవపరంగా గెలుస్తాం, లోకపరంగా ఓడిపోతాం. అర్థమైందా? అయితే దైవపరంగా మనము దేవుడు అనుగ్రహించిన సమస్తమును పొందుకున్నట్టుకు మనము ఆశ కలిగి ఎదురు చూస్తున్న వారుగా ఉండి ఉండగా, ఎందుకంటే మన పితరులు సైతం పొందుకోలేనిది మనం పొందుకోవడానికి దేవుడు మనకు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. అవునా? నిత్యరాజ్యమందు మరుగైన మన్నాను భుజించడానికి ఇస్తా అన్నాడు, ఇంకా జీవవృక్ష ఫలాన్ని ఇస్తా అన్నాడు, ఇంకా అధికారాన్ని ఇస్తా అన్నాడు, సింహాసనం మందు కూర్చోబెడతా అన్నాడు. ఆ యొక్క నూతన యెరూషలేములో నీవే ఒక మూల స్తంభంగా ఉంటావన్నాడు. ఒక తెల్ల రాతిని నీ పేరు చెక్కి ఇస్తా అంటున్నాడు. అర్థమైనా? వీటన్నిటినీ పొందుకోబోతున్నాం. మనం పొందుకోబోతున్నాము అన్న దగ్గర అయిపోదామా? పొందుకుంటాను అనే దగ్గర ఉన్నామా? పొందుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో మనకు ఫలాన్ని ఇస్తాను అంటే అది తీసుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఉండవా? ఉంటాము. నిజం చెప్పండి. గవర్నమెంట్ 45 లాస్ట్ గవర్నమెంట్ అనుకుంటా 45 years దాటినటువంటి వారికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తాము అన్నారు. 45 దాటిన వాళ్ళు ఎంతమంది అప్లై చేసుకుని ఉంటారు? చాలా మాక్సిమం అప్లై చేసుకుని ఉంటారుగా. అవునా? ఒక చిన్న సంఘటన చెప్తా. కరోనా టైంలో జరిగిన ఎలాంటి సంఘటన ఇది మీరు కూడా చూడొచ్చు, ఇప్పటికి కూడా యూట్యూబ్ లో ఉన్నది. పోలీసులు కరోనా టైంలో అందరిని ఆపుతూ ఉన్నారు. అందరిని ఆపుతున్నారు, రోడ్ల మీదకి ఎక్కువ మంది రాకుండా ఆపుతున్నారు. ఒక పెద్ద ఆయన, అంటే ఆయనకు మేబీ ఒక 60 years అలా ఉండొచ్చు, ఓకేనా? 60 years ఉండొచ్చు. అప్పుడు బ్యాంకులు మార్నింగ్ 8 నుంచి 10 వరకే పెట్టారు కొన్ని రోజులు. ఆ టైంలో ఒక ఆయన ఏంటంటే బుల్లెట్ వేసుకొని బుల్లెట్ బండి మీద వెళ్తున్నాడు ఒక చోటకి, అక్కడికి బ్యాంక్కి వెళ్తున్నాడు. ఆయన వెళ్తుంటే మధ్యలో ఒక ఎస్ఐ గారు సిఐ గారు ఆపారు. ఆయన ఆపి, ఏంటండి మీకు కరోనా విషయం చెప్పారు కదా, ఎందుకు మీరు బయటకు వచ్చారంటే, ఏమండి నేను రైతుకు సంబంధించినటువంటి బెనిఫిట్ బ్యాంక్ లో ఇవ్వబోతుంటే అది తీసుకోవడానికి వెళ్తున్నా అన్నాడు. సిఐ గారు ఎస్ఐ గారు ఏమన్నారో తెలుసా? ఆయన వేళ్ళకి 8 ఉంగరాలు ఉన్నాయి. అవి చూపించి, ఏమండి ఇన్ని ఉన్నాయి కదా మీకు, అవి అవసరమా అన్నాడు ఆయన. ఇప్పటికి కూడా అది ఉండొచ్చు మేబీ యూట్యూబ్ లో వీడియో. మీకు అవసరమా అన్నాడు. ఏమండి అన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు మీకు, తర్వాత తీసుకోవచ్చు కదా, ఇప్పుడు అంత అర్జెంట్ అన్న ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇస్తాము అన్నదానికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా వారికి ఏముంది అనేది విడిచిపెట్టి వచ్చేదాని కొరకే ప్రయాసపడుతుంటారు. అవునా? ఎందుకని ఈ రోజు కాబట్టి రేపైనా ఇస్తారు, మళ్ళా అలా కాదు, ఈ రోజే తీసుకోవాలి అది. కానీ నిత్యరాజ్యములో ఒక్కసారి నీవు గనక చేజార్చుకుంటే ఇక ఎన్నటికీ నీ కూడా నువ్వు పొందుకోలేవు. అది దానికోసం ఎవరైనా సిద్ధపడి ఉన్నామా? ప్రయాసపడుతూ ఉన్నామా? అమ్మా,
ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటి? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును కాక అంటే అర్థం విన్నవాడు చేయటం అనే అర్థం. అయితే చెప్పుచున్న మాట ఏంటి? ఆ మాట ఏం వినాలి? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వింటున్నాం. ఇంటికి వెళ్ళిపోయి మనం మాట్లాడుతున్న మాటలు వేరు, ఇంటికి వెళ్ళిపోయి మన ప్రవర్తన వేరు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన ఆలోచనలు వేరు, మన నడవడిక వేరు. మరి సంఘములోనే చెప్పిన మాట వింటావా? ఎక్కడైనా వింటావా? ఎందుకంటే ఇక్కడ వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు వలనగా, క్రీస్తుని గురించిన మాటల వల్ల కలగాల. అర్థమైందా? క్రీస్తుని గురించిన మాట్లాడి ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క విషయంలో దేవుడు ఏం చెప్తున్నారు చూడండి అమ్మా. తిమోతి రాసిన మొదటి పత్రిక 2 అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూడమ్మా. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టిగా ప్రయోజనకరం అవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోయే జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం అవును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునే ఉన్నది. ఈ వాక్యము ఎలా అవుతుందమ్మా? ఫస్ట్ నమ్మదగినది, అలాగే పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఏంటది? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ముసలమ్మ ముచ్చట్లు వ్యర్థమైనటువంటి విషయములు, అవి విసర్జించాలా? ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లు అనగానే మన ఇంట్లో అమ్మమ్మ నాయనమ్మ పిలిచి మంచి మాటలు చెప్తుంటే మా అన్న ముసలమ్మ ముచ్చట్లు వద్దన్నాడు, నువ్వు ముసలిదానివి, నువ్వు చెప్తున్న మాటలు వినొద్దన్నాడు. ఎందుకంటే అవి అపవిత్రమైనవి అన్నమాట అండి. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఆ ముచ్చట్లు ముసలివి అని అర్థం, అంతేగాని ముసలి వారు చెప్పేవి కాదు. ఎందుకంటే మన ఇంట తల వెంట్రుకలు నెరిసిన వారుండుట ఆ ఇంటికి మొకటమై ఉన్నటువంటి విధానము. అర్థమైందా? కాబట్టి వారు కాదు ఇక్కడ. ముసలమ్మ ముచ్చట్లు అంటే వ్యర్థమైన ముచ్చట్లు అని అర్థం. సో అవి ఎలా ఉన్నాయంటమ్మా? అపవిత్రములైనటువంటివి. వాటిని ఏం చేయాలి? మనము విసర్జించాలా. కానీ మనకు అవే ఇష్టం, మనం ఆకర్షించుకుంటుంటాం. మనం ఏం చేస్తామమ్మా? ఆకర్షించుకుంటూ ఉంటాం. ఎందుకంటే అవి లేకపోతే మనకు ఆ దినం అసలు గడవదు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకునే మధ్యలో ఉండి మనం వినాలా. మనకెంతో ఆ రోజు ఆకలి తీర్చేస్తాయి అనమాట. అంతేనా? వండుకోకుండా ఆకలి తీరుద్ది కదా, కష్టపడాల్సిన పని లేదు అమ్మా. కాబట్టి వినండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకునుము. అంటే అర్థం ఏంటి? మనకు మనమే, నీకు నీవే సాధకముగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? నిన్ను నీవే మోల్డ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు వాటర్ ఉన్నాయి, వాటర్ని మనం ఎందులో పోస్తే ఆ యొక్క ఆకృతిలోకి అవి మారుతాయా, లేదా మనం మారుస్తున్నామా? ఏమా? లిక్విడ్స్ ఏదైనా కూడా వాటంతటా అవే ఆ ఆకృతిని తీసేసుకుంటాయి. మనం మార్చాం, మనం మార్చే పని అయితే అది లిక్విడ్ అవ్వదు. అవుతుందా? అవ్వదు. అలాగే ఇక్కడ దేవుని యొక్క విషయమును మనం గ్రహించడం యందు మనం ఎలా ఉండాలి? లిక్విడ్ గా ఉండాలి. అర్థమైందా? మనం ఎప్పుడైతే లిక్విడ్ గా ఉంటామో అప్పుడు దానికి ఎంతో గొప్ప విలువ ఉంటుంది. మన లిక్విడిటీ అంటే అది ఒకవేళ లోకపరమైన భాషలో లిక్విడిటీ అంటే ఒక లోహముగా, ఒక ఆస్తిగా పరిగణించబడవచ్చు, కానీ దానికి ఉన్న విలువ వేరు. అర్థమైందా? ఎలా చెప్పనా? ఇప్పుడు కొందరు ఆస్తి అంటే స్థలాలు కొంటుంటారు. వాళ్ళు ఏం చెప్తారు? స్థలం కొనేవారు, అమ్మ ఈ రోజు తక్కువ కొన్నా, లేదా ఈ రోజు ఏ రేటు కొన్నా రేపటి రోజున బాగా పెరిగి మన పిల్లలకో లేకపోతే ముందు తరాలకి బాగా డబ్బులు వస్తాయి అంటారు. అదే వాళ్ళు ఉన్నారా లేదా? కొంటారు. 1 కోటి రూపాయలు పెట్టి ఒక స్థలం కొని పెట్టుకున్నారు అనుకుందాం, ఓకేనా? అది లిక్విడిటీ కాదు ఎప్పటికీ. ఎందుకని? దాని మీద లోన్ రాదు, స్థలం మీద లోన్ రాదు. నేను స్థలం గురించి చెప్తున్నా, ఓకేనా? స్థలం మీద లోన్ రాదు. వచ్చినా ఆ లోను ప్రతి నెల ఈఎంఐ కింద ఉంటది.
అదే ₹1,00,00,000 బంగారం కొన్నాం, అదేం చేస్తుంది? లిక్విడిటీ. నీకు అత్యవసరమైన సమయం వచ్చిందా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు డబ్బులు ఇస్తారు. బ్యాంకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇస్తారు. కానీ నీకు అత్యవసరమైన సమయం ముందు నీ స్థలం నీకు అక్కడికి రాదు. అంటే నేను కొనొద్దని చెప్పట్లేదు, కొనమని చెప్పట్లేదమ్మా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. లిక్విడిటీ అంటే లిక్విడ్ గా ఉన్నటువంటి దాని విధానం ఎలాంటిది అనేది నేను చెప్తున్నా. లిక్విడిటీగా ఉన్నటువంటి గోల్డ్ ఏం చేస్తుంది, మనకి ఎప్పటికప్పుడు మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నా దగ్గర ఇంత బంగారం ఉంది కాబట్టి ఎప్పటికీ కూడా నేను భయపడను. లేదు నా దగ్గర ఇంత ఆస్తుంది, నా అత్యవసర పరిస్థితుల్లో ₹1,00,00,000 దాన్ని ఎంత అడుగుతారు? సగానికి సగం అడుగుతారు అనుకున్నాం. 50 లక్షలకు ఇస్తే తీసుకుంటే 5 లేదు అంటారు, అవసరం నాది. అప్పుడు నేనేం చేస్తాను? అమ్మేస్తా. అదే ₹1,00,00,000 విలువైన బంగారం ఉంది, తీసుకెళ్తే వాడు ఎంత అంటాడు? మహా అంటే 99 లక్షలు అంటాడు. 50 లక్షలకు అడగడుగా. ఎందుకని? బ్యాంక్ వెళ్తే వాళ్ళు 80 లక్షలు ఇస్తారు, 80% ఇస్తుంది బ్యాంకు, అవునా? సో అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు లిక్విడిటీగా ఉంటే కనుక దేవుని దృష్టి యందు నీవు కృప పొందుకున్న విధంగా ఉంటావు. అలాగే నీ విలువ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గిపోయే విధంగా ఉంటుంది. అర్థమైందా? సో ఆ విధంగా సాధనగా చేసుకోవాలి మనల్ని మనం. అర్థమైందా? ఏ ఆకృతిని పొందుకోవాలంటే ఆ ఆకృతిలోకి వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు పాడుకుంటాం, కుమ్మరి ఓ కుమ్మరి అయ్యా నీ ఇష్టమైన పాత్రగా చేయ అంటాం. కానీ అలా మలుచుతా ఉంటే మనం మాత్రం గట్టిగా గిరసబారి ఉంటే ఏం చేస్తాడు? కుమ్మరి తయారు చేస్తున్నాడమ్మా, ఒక పాత్ర తయారు చేస్తున్నాడు. ఆ మట్టి ఆ నీటితో కలిసి మెత్తగా ఉంటే ఆకృతి వస్తుంది. అలా కాకుండా చేసేలోపు ఎండిపోయింది అనుకో, ఏం చేస్తాడు? తీసి పక్కన పడేస్తాడు. అర్థమైందా? సో మనం ఒక సాధకముగా ఉండాలి. ఏ విషయంలో? దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరము. అంటే మన శరీర సంబంధంగా కనుక మనం ఆలోచిస్తే అది కొద్దిగా మాత్రమే ప్రయోజనకరం, శాశ్వత ప్రయోజనం కాదు. అయితే దైవభక్తి ఇప్పటి జీవము, దైవభక్తి ఎలా ఉందమ్మా? ఇప్పటి జీవము, అలాగే ఆ విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదై ఉన్నందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఏంటది? దైవభక్తి. అర్థమవుతుందా? శరీర విషయంలో సాధకం కాదు నువ్వు చేసుకోవాల్సింది, దైవ విషయంలో దైవభక్తి విషయంలో సాధకముగా చేసుకుంటే ఆ సాధకం ఏం చేస్తుంది? నిన్ను ఈ లోక విషయంలో కూడా చెప్తున్నారు దేవుడు, నీకు ఈ లోకం అంటే ఇష్టం కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టాల. దేవుడు ఏమంటున్నాడు చూడండి, దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదై ఉన్నందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. అదే ఇప్పటి జీవం అంటే ఏంటిది? ఇప్పుడు మనం జీవించిన విధానం. రాబో జీవం అంటే పరలోకము లేకపోతే పాతాళము. అర్థమైందా? రాబో జీవం అంటే ఏంటిది? యుగయుగాలు, ఈ ఆత్మ యుగయుగాలు జీవిస్తుంది అంతే, అందులో నో డౌట్. అయితే నిత్యరాజ్యంలో సంతోషంగా దేవుని చేత ఉండాలా, లేక నిత్య నరకంలో కాలుతూ ఉండాలా అనేటటువంటి విధానం మాత్రం ఇక్కడ మన మీదే ఆధారపడింది. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, మనం చేసుకునే సాధకము, దేవుని కొరకు మనల్ని రూపుదిద్దుకున్నటువంటి ఆ యొక్క విధానము మనల్ని ఏం చేస్తుందమ్మా? 2 విషయాల్లో, ఈ లోకపరమైన జీవ విషయంలోను దైవపరమైన జీవ విషయంలోను మనకు ప్రయోజనకరమై ఉంటుంది. కాబట్టి ఈ వాక్యము ఏమైందమ్మా? నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అదేంటది? ఈ వాక్యము నమ్మదగింది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైందని ఎలా చెప్తాం? హౌ? మాకు ప్రూఫ్ కావాలి కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ వాక్యము, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఈ వాక్యము ఏమైనది మనం చదువుకున్నాం. ఈ వాక్యము ఫస్ట్ ఏంటి? నమ్మదగినది, అలాగే పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. అంటే నేను అంగీకరించడానికి రుజువు ఉన్నదని అర్థం. యోగ్యమై ఉన్నది.
ఎందుకు ఎందుకు అంటే ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారి మన మధ్య నివసించెను. అర్థమైందా? అసలు ఆ వాక్యం ఏంటి? మొదటి వచనం చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, ఆ వాక్యము నమ్మదగినది, అలాగే పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ఆ వాక్యము క్రీస్తు అన్నాడు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అర్థమైందా? మరి క్రీస్తును గూర్చిన మాట వినాలి, ముసలమ్మ ముచ్చట్లు కాదు. ఆ యొక్క క్రీస్తును గూర్చిన మాటలు వినే యొక్క విషయంలో మనమే చాలకముగా ఉండాలి. ఎందుకంటే నేను మోస్తావు. అప్పుడు ఒక విషయం చెప్తా వినండి బాగా. మన హృదయంలో ఒక వాక్యం స్థిరపరచబడింది. ఆ వాక్యం మనల్ని ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంది. ఆ వాక్యం మనకు నెమరు వేసుకుంటూ ఉన్నాం. మనం ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఎక్కడికన్నా దూర ప్రయాణం చేస్తున్నాం. దూర ప్రయాణం చేస్తూ మనకు భయంగా ఉంది. కానీ నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని లేఖనం మన హృదయంలో మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే యెహోవా నిన్ను కాపాడును అని నువ్వు చదువుకుంటున్నటువంటి ఆ యొక్క విషయంలో వాక్యాన్ని చదువుతున్నావు. నువ్వు వాక్యం ఎవరై ఉన్నారు? ఏమా? దేవుడై ఉన్నాడు. మరి నీవు దేవుని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీ ప్రక్కన ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే కదా. మరి నువ్వు ఎలా తప్పిపోతావు? అలా కాకుండా పక్కన కూర్చొని మొన్న చర్చికి వచ్చారమ్మా, అలా వచ్చారు ఇలా వచ్చారని మాట్లాడుకుంటే ఉపయోగం ఏంటి? లేదా అసలు రావట్లేదని మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? ఎవరి ఆత్మ సంగతి వారిదే బాధ్యత. అర్థమైందా? ప్రక్కన వారి ఆత్మను నీవేం చేయలేవు. చేయగలవా? చేయలేవు. ఎవరూ చేయలేవు. అర్థమైందా? నేను గొప్ప ప్రార్థనా పరుణ్ణి, నేను గొప్ప విశ్వాసిని, 24 గంటలు దేవుడితో మాట్లాడగలను. అయ్యా, ఏ సమస్తము చేయగలిగిన దేవుడు కాబట్టి ఇదిగో ఈ ఆత్మ నశించేది, ఈ ఆత్మ రక్షించేయాలని నేను అడిగాను అనుకోండి, ఉపయోగం ఉందా? లేదు. ఎందుకు? ఆ ఆత్మ రక్షించబడాలి అంటే ఆ ఆత్మకు సంబంధించిన బాధ్యత ఆ ఆత్మ ఏ ఇంటిలో ప్రవేశిస్తుందో ఆ ఇంటిది అయ్యింది. ఇల్లు అంటే ఎవరికరా? మనమే. అర్థమైందా? కాబట్టి మనము ఏ ఆత్మను రక్షించలేము. అయితే మనం కూడా మనం రక్షించలేము, కానీ ఆత్మను రక్షించే విధానం ఏ రీతిగా ఉంటుందో తెలుసా? నీవు చెప్పే దేవుని మాటలతో కలుగుతుంది. ఎందుకని? నీవు ఆ ఆత్మను రక్షించగలిచావా? నీవు దేవుని గుర్చిన ముచ్చరించే మాటలు ఆ ఆత్మ వింటూ ఉంటుంది. వినుట వలన ఏం కలుగుతుందా? విశ్వాసము కలుగుతుంది. ఎందుకని? వినుట ఏమై ఉన్నది? క్రీస్తు వల్ల, క్రీస్తుని గురించిన మాటలు కాబట్టి వింటున్నారు. క్రీస్తుని గురించిన మాట్లాడే అర్థం ఏంటి? వాక్యాలు, లేఖనాలు మనం ముచ్చరించడం. లేఖనాలు ముచ్చరించడం. లేఖనం అంటే ఎవరు? దేవుడే కదా. అవునా కదా? మరి దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఎదుటి వారి ఆత్మ రక్షించుటకు నువ్వు ఒక సాధకం అవ్వగలుగుతావు. అలాగే కాకుండా ఆ ఎదుటి మనిషి కనపడినప్పుడు వాటితో ఈ లోకపరంగా చట్టాలు పట్టాలు వేసుకొని చక్కగా సంచరించి ఆనందంగా ఉండి లోకోక్తులు మాట్లాడుకుంటూ లోకపరమైన విధానంతో ఉండి తర్వాత వెళ్ళి ఇంట్లో కూర్చొని మోకరిల్లి ప్రార్థన చేస్తూ, అయ్యా ఆ సహోదరుని రక్షించు, ఆత్మను రక్షించు, నిశ్చయ వారసత్వాన్ని దయచేయండి. ఉపయోగం ఉందా? ఉన్నదా? లేదు. మనం చేయలేం. మనం అనుకోవచ్చు నేను చేయగలను అనుకోవచ్చు, కానీ చేయటానికి అవకాశమే లేదు. కాబట్టి గమనించాలా. మనం అనుకుంటూ ఉంటాం నేను ప్రార్థన చేస్తే అన్ని జరిగిపోతాయి అనుకుంటాం. ఎవరికి వారం జరుగుతాయి. కానీ ఏమి జరుగుతాయో తెలుసా? నీకు సంబంధించిన విషయాలు, ఎదుటి వారికి ఉపయోగకరమైన విషయాలు జరుగుతాయి. కానీ నీవు ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేసావో ఆ ఆత్మను రక్షించే విధానం జరగదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ ఆత్మ రక్షించడం ఆ ఆత్మకే అవకాశం ఉంది, ఇంకెవరికి లేదు.
అయితే ఆ అవకాశాన్ని ఎలా కలుగజేయాలో నీ దగ్గర ఉంది ఆ విధానం. ఏంటది? దేవుని గురించి మాట్లాడటమే. చూడండి, దేవుని గురించి మాట్లాడుతూ ఉండటమే ఆ యొక్క విధానం. వీటి వల్ల కలిగిన విశ్వాసం ఆత్మను రక్షించే విధానానికి దారి తీసే విధంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి గమనించాలి, మనం ఏదో మన ఇష్టమైన విషయాలన్నింటిలో ముచ్చరించుకొని దేవుని విషయానికి వచ్చేసరికి అమ్మ నీ ఇష్టం అమ్మా, నేను నిన్ను బలవంతం చేయట్లేదు, నీకు ఇష్టమైతే రా, లేకపోతే లేదు, ఉపయోగం ఉందా? లేదు. మన షాపింగ్ మాల్ లో మంచి కలెక్షన్ వచ్చింది అంటే పక్కింట్లో ఎంత పనులు ఉన్నా కూడా వెళ్తారా అని చెప్పి తీసుకొని పోతాం. వాళ్ళకి ఎన్ని పనులు అన్ని నువ్వు రావాల్సిందే, మనం వెళ్ళాల్సిందే అంటారు, పోతారు, తెచ్చుకుంటారు, బాగుంది, ఓకే. కానీ దేవుని విషయం మాట్లాడే విధానంలో ఎందుకు మేము ఈ విధానం చూపిట్లా? ఎందుకంటే లోకపరమైన సహాయం చేయరు మరలా వ్యతిరేకమైతే. ఏమన్నా వాళ్ళని తీసుకొని బాప్తీసం తిప్పిమన్నావా స్టార్టింగ్, లేదా చర్చికి నడిపించమన్నావా? చర్చికి కూడా నడిపించక్కర్లా మీరు ఎవరిని. వారి శ్రేయస్సుకై, వారి మేలుకై, వారి ఆత్మరక్షణకై వారితో మీరు మాట్లాడే దేవుని యొక్క మాటలు చాలు. వారి ఆత్మను వారు రక్షించుకోవడం ఇది తప్ప మిగతావన్నీ చేయడానికి మనం ఎప్పుడు ఎలాగో సిద్ధంగా ఉంటాం. కానీ మనం చెప్పగలుగుతున్నామా? చెప్పలేము. ఎందుకంటే ఎప్పటికీ కూడా మనం ఎలా ఉన్నామంటే శుక్రవార క్రైస్తవులుగా, ఆదివార క్రైస్తవులుగా ఇది ఎంతవరకు సమంజసము అనేది ఆలోచిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు నీ కోసం ఈ లోకానికి రాకుండా ఉంటే కనుక ఏ విధంగా నీకు నిత్యరాజ్య వారసత్వం లభించేది? గడిచిన వారం మనం చదువుతాం, అయ్యా నన్ను కనికరించే వారి కొరకు ఎదురు చూశా, ఒక్కరు కూడా కనపడలా. ఓదార్చే వారి కొరకు ఎదురు చూశా, ఒక్కడూ లేదు. నిజంగా మన కష్టకాలంలో పూర్ణ హృదయంతో ఓదార్చేవారు ఒక్కరు కూడా మన పక్కన జోక్ కాదు, హోల్ హార్టెడ్ గా అయ్యో నా సహోదరి ఇబ్బంది పడుతుందని చెప్పి హోల్ హార్టెడ్ గా వచ్చి నేనున్నాను, భయపడవాక, ఏ అవసరమైనా ఫోన్ చేయి, లేదా కబురు పంపించు, నేను నీకు తోడుగా ఉన్నాను అని హోల్ హార్టెడ్ గా చెప్పగలిగినటువంటి వారు ఈ లోకమందు ఎవ్వరు లేరు. ఎందుకంటే వారికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఉంటాయా ఉండవా? భార్యకు తెలియకుండా భర్త మాట ఇచ్చాడు అంటే ఆ ఇంట్లో రణరంగమే కాదా? ఎవరిని అడిగిచ్చావు? మనకు లేరా ఎదుగొస్తున్న పిల్లలు? అది అన్ని మీ చెల్లెలకి, లేదా మీ అక్కకి, లేదా మీ అమ్మకి, లేకపోతే ఇంకోళ్ళకి అన్ని దారపోస్తే రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి అని భయపడే వాళ్ళు లేరా? అలాగే అడిగితే ఒప్పుకుంటారా? చెప్పకుండా ఎవరిని అడిగి చేసామంటాం, మరి చెప్తే ఒప్పుకుంటాం మనం? ఒప్పుకోవాలనే చెప్పండి చేస్తారు, అది పెద్ద నేరం కదా. కానీ ఎదుటివారి శ్రేయస్సుని కోరుకోలేని ఆ యొక్క విధానము నీ ఆత్మ శ్రేయస్సుకై దేవుడు పరితపించే దానితో సమానం అవుతుందా? మనం చదువుకున్న ఈ వాక్యం ఎలాంటిది? నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉన్నది. అంటే అంగీకరించడానికి స్టాంప్ వేసినట్టు అర్థం, అర్థమవుతుందా? అలాగే ఒక మాట దేవుడు అడుగుతున్నాడు, ఏమని? నీ ఆత్మను రక్షించమన్నది ఓకే, నమ్మదగింది నువ్వు అడిగింది. కానీ రక్షించాలి అని అంగీకరించడానికి యోగ్యమైనదా కాదా? యోగ్యమైందని అడగలమా? అడగలమా? ఏ విషయమైనా మనము విధానంగా ఒక్కరోజైనా ఉన్నాము అని మనం చెప్పుకోగలిగిన వారు ఉంటాము. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో ఈ లోకపరమైన విధానంలో పడిపోతాం మనం. అలాగే ఎప్పటికో అర్థమైంది, నిలబడాలని ప్రయత్నం చేస్తాం. ఆ నిలబడే క్రమంలో కూడా ఒక్కోసారి జారిపోతుంటాం, ఎలాంటి పరిస్థితి అయినా సరే. మరి అలాంటి ఏదోతో ఉన్నప్పుడు మనం ఏలాగునా అయ్యా నా ఆత్మను రక్షించాలి అనేది నమ్మదగిందే కదా. రక్షించు అని అనడానికి నేను రక్షించు అని నేనంటే అది నమ్మదగిందే. అది నువ్వు అంగీకరించడానికి నేను యోగ్యంగా ఉన్నాను అని చెప్పగలమా?
చెప్పగలిగిన వాడు కదా క్రైస్తవుడు. చెప్పగలిగిన వాడే కదా క్రైస్తవుడు. చెప్పలేని వాడైతే క్రైస్తవుడు ఎలా అవుతాడు? క్రైస్తవుడు అంటే యుద్ధానికి ముందు కత్తి పెట్టుకుని వెళ్ళేవారా? యుద్ధం చేసేవాడు క్రైస్తవుడా? యుద్ధాన్ని ఆపేవాడు క్రైస్తవుడా? యుద్ధాన్ని ఎలా ఆపాలి? ఎదుటి వాళ్ళ తలకాయలు తీసేసి ఆపాలి, అంతేనా? ఎలా ఆపాలి? కీడుతో జయించక. దేంతో జయించమంటారు దేవుడు? మేలుతో కీడును జయించాలి. అర్థమైందా? ఈ మాట చెప్పామనుకో వెంటనే అంటాం, అన్నా వాళ్ళు ఏం చేశారో నీకు తెలియదు అన్నా, అది ఎంత బాధ పెట్టారు నీకు తెలియదు అన్నా, ఎంత బాధ పెట్టారు నీకు తెలియదు, నాకు తెలియదు. ఓకే, కానీ ఇప్పుడు నీ ఆలోచన దేవుడు ఎంత బాధ పెడుతున్నాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవడం దేవుడికి ఇష్టమా? ఇష్టపడుతున్నావు. ఎందుకంటే దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ప్రత్యేకించబడ్డవాడు, నీ మీద ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ దేవుడికి ఉందో వారి ఎలా ఉంది. ఉంటుందా ఉండదా? మనం గత వారం చెప్పుకున్నాం కదా, మిగిలిన వాళ్ళందరూ దేవుడికి సమానమే. అలాగే ప్రతి ఒక్కరు దేవుడికి ప్రత్యేకమే. ఎవరి గురించి ప్రత్యేకత వారిదే దేవుని దగ్గర, అలా కదా. మరి అలాంటప్పుడు ఆ వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు కూడా ప్రత్యేకించబడ్డ వారే కదా. మనం ఎలా ప్రతీకారం తీసుకుంటాం? మన చేతుల్లో ఉన్న వేళ్ళు, మధ్య వేలు బాగా బలంగా దృఢంగా ఉంది, పొడుగ్గా ఉందని చెప్పి చిటికి వేలు ఎత్తి చేయబట్టే కుదురుద్దా? మిగతా 4 ఏళ్ళు సపోర్ట్ అంటే 3 ఏళ్ళు కలిసి ఆ మధ్య వేలుని సపోర్ట్ చేసిన చిటికి వేలు తీసేసుకోగలవా? సార్ ట్రై చేయండి, మీ చిటికిన వేలు 4 వేలతో కలిసి తీయడానికి ట్రై చేయండి. ఈ చేయి జోలికి వస్తే మిగతా వేలు ఒక్కో, ఈ చేయి సంబంధం లేదు, ఏ చేయి ఆ చేయి తీయగలరా? ఏ ఒక్క వేలుని కూడా కదిలించలేదు, అంటే పీకి వేయటం పెక్కించడానికి. నీ దేహమే, నీ చేయి, నీ వ్రేళ్ళే, అయినా కూడా వాటిని నువ్వేం చేయలేవు. అలాంటిది ఈ లోకపరమైనటువంటి సమస్త విధముల్లో ఆలోచనలో ఉండిపోయి నీవు లోకాన్ని జయించి దైవరాజ్యాన్ని ఎలా చేజిక్కించుకోగలుగుతావు? ఎందుకంటే జయించడము అంటే కీడుతో కాదు, మేలుతో జయిస్తే జయించు వారికి ఏమేమి ఇస్తాడో దేవుడు అవన్నీ ఇస్తాడు. అలాగే కాకుండా మనం గెలవటం ముఖ్యం, అది ఎలా గెలిస్తేనేమనే దాంట్లో ఉంటాం, మనం ఆ ఆలోచనలో ఉంటాం. అవునా కాదా? అవునా కాదా? అలాగే చూడండమ్మా, యాకోబు రాసిన పత్రిక చూడండి. మొదటి అధ్యాయం 18 నుండి 22 వచనాలు చూడమ్మా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వల్ల మనల్ని తన సంకల్ప ప్రకారం కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు వాడును, మాటలాడుటకు నిదానించు వాడును, కోపించుటకు నిదానించును వాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనే ఉండి. అర్థమైందా? లేఖనం ఏం చెప్తుందమ్మా? మనం ఇందాక చెప్పుకున్నాం, ఏమనుకున్నాము? ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ లేఖనాల్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మాకు తోడై ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం క్రీస్తుని గురించిన మాటలు వింటూ ఉన్నాం కాబట్టి. అవునా? చూడండి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్పము ప్రకారము కనెను. ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు మనల్ని? ఎలా అమ్మా? ప్రథమ ఫలంగా. మనం మాత్రం ఎలా ఉండాలనుకుంటాం? లాస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగా. మనల్ని ఎట్లా ఉంచాలనుకుంటున్నాడు? పైన మొదటి వరుసలో నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఈ విషయం దేవుడు చెప్పినటువంటి ఒక విషయంతో సరిపోల్చబడుతుందా? యేసు ప్రభువు సందర్భంలో చెప్తారు, అరే మీరు విందుకు వెళ్తే కనుక, వివాహానికి కానీ ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే కనుక వెనక వరుసలో కూర్చోండి, ముందుకెళ్ళి కూర్చోకండి. ఎందుకంటే
నీకన్నా ప్రముఖులైతే లేదా నీకైనా ముఖ్యమైన వాడు వస్తే గనుక నిన్ను అక్కడి నుంచి లేపి వెనక్కి పంపిస్తాడు. అది నీకు అవమానకరం. అది ఈ లోకం చేసే పని. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు? మొదటి వరుసలో ఉన్నావు. అంటే ఆయన దృష్టిలో నువ్వు ఎవరు? ముఖ్యమైన వారిని. వెనక వెళ్ళమంటారా? వెనక కూర్చోవద్దు అంటున్నాడు. అందుకని ఆయన తాను సృష్టించిన సమస్తములో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు ఎలా కన్నాడు ఆయన మనల్ని? సత్యవాక్యము వలన మనల్ని ఆయన సంకల్పము ప్రకారము కని. అర్థమైందా? నువ్వు వినేది ఏంటిది? క్రీస్తుని గురించిన మాటలు. అంటే ఏంటిది? వాక్యము. వాక్యం అంటే ఎవరు? దేవుడే. అర్థమవుతుందా? ఆయనే నిన్ను ఎలాగన్నాడు? ప్రథమ ఫలంగా ఉండినట్లు. మెయిన్ ఓన్లీ యు ఆర్ ద ఇంపార్టెంట్. నోబడీ, ఎవరు లేరు, నువ్వు మాత్రమే ఇంపార్టెంట్. దేవుడు అలా ఇంపార్టెంట్ నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇంకా ఘనతగా ఉండాలా, లేకపోతే పడిపోయే విధంగా ఉండాలా? ఎలా ఉండాలమ్మా? ఇంతమంది ఉన్నాం మనం. ఇంతమందిలో ఎవరికి వారు దేవుడికి ముఖ్యమైన వారు. మరి మీరు మనమంతా ఎలా ఉండాలి? మన ముఖ్యమైన విధానాన్ని పోగొట్టుకునేలా ఉండకూడదు, నిలబెట్టుకునేలా ఉండాలి. కానీ ఈ లోకపరమైన సమస్తలు మనం ఏం చేస్తున్నాయి? వెనకమించుకెళ్ళేలా చేస్తున్నాయి. అవునా? వాటిని జయించాలి మనం. ఎందుకంటే ఆయన సత్యవాక్యం కోసం మనల్ని కన్నప్పుడు సత్యవాక్యాన్ని మనం గుర్తుపెట్టుకొని సత్యవాక్యాన్ని నెమరు వేసుకుంటూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు వెనక్కి లాగగలిగిన వారు ఎవరైనా ఉంటారా? ఉంటారా? వెనక్కి మనల్ని లాగగలిగినటువంటి వారు ఎవరు? కాబట్టి గుర్తుంచుకోవాలి మనం. అలాగే చూడండి, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు పడువాడును, మాట్లాడుటకు నిదానించు వాడును, కోపించుటకు నిదానించు వాడునే ఉండవాలి. అంటే ఏంటి? వినడానికి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వేగిరపడటం అంటే అర్థం ఏంటి? త్వరపడాలా. అంటే పక్కింట్లో గొడవ అంటే పరిగెత్తు ఉండేది వాళ్ళ వాకిట్లో నిలబడమని కాదు. లేదా మన ఇంట్లో చెవికి వాళ్ళకి మనకి కామన్ థాట్ ఉంటే చెవి పెట్టేస్తాం వాళ్ళకి చెవులు ఉంటాయి అంటారు. విన్నారా ఇప్పుడు నేను మాట? విన్నారా వినలేదా? దాని అర్థం ఏంటి? ఇంతకు ముందు కామన్ వాల్స్ ఉండేవి. కుటుంబంలో, ఉమ్మడి కుటుంబాల్లో కామన్ వాళ్ళు ఉండేవి. ఇక్కడ మాట్లాడుకుని అటు వినపడుతుంటాయి. అంటే గోడకి చెవులు ఉన్నాయంటే అర్థం ఏంటంటే పక్కన వాళ్ళు చెవి ఇట్లా పెట్టుకొని వింటా ఉంటారు మనం మాట్లాడుతుంది. అది దాని అర్థం. అర్థమైందా? అలాగనే ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామో చూడండి. వినటానికి వేగిర పడాలా. ఏం వినాలి? లోకపరమైన మాటలు వినాలా, లోకపరమైన విషయాలు వినాలా. లోకమే కావాలి మనకు, అంతేనా? కాదు. క్రీస్తుని కూర్చున్న పాటల కొరకు మనం ఏం చేయాలమ్మా? త్వరపడాలి, వినాలా. అలాగే మనం మాట్లాడటానికి నిదానించాలి. అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. ఒకటి ఏంటంటే ఈ లోకపరంగానే ఎవరన్నా నీతో ఏదైనా మాట్లాడటానికి వచ్చినప్పుడు మొదట నీవు వాళ్ళు చెప్పేది పూర్తిగా వినాలా. అంతేగాని మధ్యలో కట్ చేసి మాట్లాడకూడదు. ఫస్ట్ ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్న మొత్తం మాటలు విన్నాక అప్పుడు నువ్వు మాట్లాడాలి. అందుకే చెప్తున్నాడు ఏమని? మాట్లాడేటకు నిదానించువాడును. నిదానించాలి. ఇది లోకపరంగా. దైవపరంగా ఏంటంటే మాట్లాడేది నిదానించాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడే విషయంలో మాత్రం మనము తొందరపడకూడదు, వాటిని వదిలేయాలి, వాటిని విసర్జించాల. గమనించండి. అలాగే కోపడుట, కోపగించుకునే విషయంలో కూడా వెంటనే కోపం తెచ్చుకోకూడదు. ఒక నిమిషం ఆలోచించాలి. ఎందుకు, ఏం మాట్లాడారు, వాళ్ళు ఏమన్నారు, ఎందుకు కోపం వచ్చిందని ఒక్క నిమిషం ఆలోచించుకో. అంటే వెంటనే అంటారు, అన్నా పెను వేడుకున్నప్పుడు ఏమన్నా దోశ వేయాలి, మళ్ళీ కొద్దిసేపు ఆలోచించాలంటే పెను అంటే వేడి చల్లారిపోతే మళ్ళీ వాళ్ళని అరవలేదు. ఇది ఎవరు అరవమన్నారు? అరిసి బీపీ తెచ్చుకొని హాస్పిటల్లో ఓపీ పెట్టి డాక్టర్ నిన్ను చూసి నీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చి
ఈ పచ్చం ఉందని చెప్పి అది అవసరమా? అవసరమా? అరవటం వల్ల ఉపయోగం ఏముంది? కోపపడటం వల్ల ఉపయోగం ఏముంది? ఎవరు చేయగలమా? ఇప్పుడు నాకు బాగా కోపం వచ్చేసింది ఎవరి మీద, ఎదుటి వాళ్ళ మీద బాగా కోపం వచ్చేసింది. నేను కోపాన్ని తీర్చుకోవడానికి వెంటనే అన్నా ఆ ఎదుటి ఉన్న వాళ్ళందరి చెట్లు తెల్లగా అయిపోరు కాక అయిపోద్దా? అయిపోద్దా? తెల్ల చెట్లు అని నల్లగా అయిపోరు కాక అన్న అయిపోద్దా? మరి నా కోపం వచ్చింది అయిపోవాలిగా. కోపంతో ఏమి చేయలేదు. నువ్వు ఇవి చేయగలిగావా? కోపడి ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? కోపపడటానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఉండాలా? కానీ నిజానికి కోపపడటానికి ఎవరికి అర్హత ఉంది? దేవునికే ఉంది. కానీ ఆయన కోపపడ్డాడు ఎప్పుడన్నా? అసలు ఆయన కోపడితే నువ్వు నేను ఇక్కడ ఉండగలవా? ఉంటావా? లేదు. ఎందుకంటే నిత్యము గాయాన్ని రేపుతూ ఉన్నవారుగా ఉన్నాం మనం. అయినా ఆయన కోపడుతున్నారు. నిజంగా కోపడాలంటే అర్హత కలిగినటువంటి ఏకైక నరరూపిగా ఉన్నటువంటి యేసయ్యకు మాత్రమే. ఆత్మరూపాన ఉన్నటువంటి దేవుడు కూడా కోపడకపోవచ్చు మేబీ, కానీ నరుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించుకున్న యేసయ్యకు మాత్రం అర్హత ఉంది, అధికారం ఉంది మన మీద కోపడటానికి. ఎందుకంటే మనం ఆయన మాటలకు వ్యతిరేకించాం. ఆయన చూసి కూడా, ఆయన గురించి తెలుసుకొని కూడా మనం ఎలా ఉన్నాం? ఆయన కొరకు విముఖత చూపుతాం. అవునా కదా? కాబట్టి మనకు అసలు ఎవరి మీద కోపడే అర్హత లేదు. వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా, కోపం రాదంట. నాకెందుకు కోపం? కోపం తెచ్చుకుని నేను ఏం చేయాలి అంటే నేను మనసులో అనుకునే వాళ్ళతో కాదు. కోపం తెచ్చుకుని ఏం చేసుకోవాలరా? నేను బీపీ తెచ్చుకోవాలా? అసలే 40 దాటా, ఇప్పుడు వస్తే నాకు అసలు ఎందుకు ఆ బాధ? అంతే కదా. బీపీతో ఊగిపోతే బాగుంటుందా? బాగుంటుందా? ఎందుకంటే మా నాన్నకు బీపీ ఉంది. నన్ను చిన్నప్పుడు కూడా బీపీ వచ్చినప్పుడు నన్ను కొట్టేవాడు. నా వల్ల కోపం పెరిగి కొట్టేవాడు. ఆ టైం చూస్తే కొడుకుని నవ్వు వచ్చేది నాకు. ఆ బీపీలో ఎప్పుడు అనమాట. నవ్వు వస్తుంది. నవ్వితే ఇంకా కొడతాడేమో. బాగా కొట్టాడులేండి, బాగానే కొడతాడు. నారాయణ చిన్నగా ఒక దెబ్బ కొట్టి పోయేవాడు కాదు. కోపం తీరుగా కొడతానే ఉండేవాడు. ఏది ఉంటే అది చెయ్యి, చెయ్యి అయితే చెయ్యి, కర్ర అయితే కర్ర, బెల్ట్ అయితే బెల్ట్, ఏది దొరికితే అది కొడతానే ఉండేవాడు. ఒకసారి నేను ఒక సాక్ష్యం చెప్పాను, మీకు గుర్తుందో లేదు. నేను సినిమాకి వెళ్ళి వస్తే మా నాన్న కొట్టాడు నన్ను. టాబ్లెట్లు, ఎవరి టాబ్లెట్లు తీసుకొని మింగేశాను, 16 టాబ్లెట్లు. ఆ రోజు అమ్మ మళ్ళీ వాక్యం చదువుతా అంటే నేను చెప్తే మళ్ళీ పిలిపించి డైజిన్ టాబ్లెట్స్, వెంకటరావు డాక్టర్ గారిని ఆయన వచ్చాడు, ఆర్ఎంపీ. ఆయన వచ్చి డైజిన్ నవ్విచ్చాడు. నాకు ఈ విషయం నేను పంచుకున్నాను ఆల్రెడీ. కొట్టినందుకే అలా కొట్టాడు నన్ను. అదే అయితే ఆ బీపీ ఉన్నప్పుడు ఆ కొడుతున్న విధానంలో ఇక్కడ ఈ నరాలన్నీ కనిపిస్తా ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియక అంటే గమనించింది. ఆ టైంలో గమనించింది. అయితే ఆ టైంలో గమనించిన ఆ వయసుకి పిల్లల వయసు కాబట్టి అర్థం తెలియదు, ఎందుకు ఇలాగానే తెలియదు. దాని తర్వాత ఆలోచిస్తే ఏంటి, ఓకే బీపీ వల్ల ఇలా ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇలా చేసేస్తుంది కావాలా అని తెలుసు. ఇప్పుడు నేను కూడా అలా అవ్వలేదు, కోపం తెచ్చుకున్నా కాదు కదా. అంత బాధ ఎందుకు మనకి? మంచి ఆరోగ్యం దేవుడిస్తే ఆ ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉంటాం. తర్వాత కోపం తెచ్చుకొని బీపీని పెంచుకోవటం, ఆ కోపంలో ఆలోచనలు సరిగా తినక ఇన్సులిన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయిపోయి షుగర్ తెచ్చుకోవటం ఎంత అవసరమా? గ్యాస్ ఫార్మేషన్ తెప్పించుకోవటం ఎంత అవసరమా? చక్కని జీవితం దేవుడు ఇచ్చాడు, చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని దేహం ఇచ్చాడు. హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే చక్కగా ఉంటాం కదా, అవునా కదా? కాబట్టి కోప్పడే విషయంలో కూడా తొందరపడకూడదు. అంటే తొందరపడద్దు అంటే దేవుడు కోప్పడమని అర్థం అక్కడ, కానీ తొందరపడద్దు అంటే నిన్ను ఆలోచించుకోమని అర్థం. అంటే కోపడటానికి ఇది అవసరమా? అంటే కోపడితే ఏమైంది? ఎవరిక నేను అడుగుతాను. ఇప్పుడు సపోజ్ చైత్రను స్కూల్కి వెళ్ళాలా, ఓకేనా? స్కూల్కి వెళ్ళాలా, నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేలాగా నేను చూసుకోవాలి. కానీ ఇప్పుడు వెళ్ళలేదని చెప్పి నేను కొట్టాను అనుకో, కొట్టినంత మాత్రం మళ్ళీ టైం వెనక్కి వెళ్ళిపోయి 8:30 అయిపోయి 8:30 మళ్ళీ స్కూల్కి వెళ్ళి కూర్చుంటాడా? జరగదుగా.
అయితే నెక్స్ట్ టైం మానేయకుండా ఏం చేయాలి? వీడు ఈ రోజు ఎందుకు మానేశాడో తెలుసుకొని దానికి భయపడకుండా ఉండే విధంగా వాడికి తెలియకుండా చూడాలి మనం. అర్థమైందా? ఏదో ఒక విషయాన్ని మనం అక్కడ అడ్డు పెట్టాలి. ఎందుకంటే పిల్లలు స్నాక్స్ తో దేని డబ్బులు వెళ్తారు. ఇట్లాంటి విషయాలు చిన్న చిన్నవి ఉంటాయి. స్కూల్కి వెళ్ళకపోతే నేను డబ్బులు ఇవ్వను, మన డబ్బులు కోసమైనా స్కూల్కి వెళ్తాం. ఇలాగ మనము ప్రశాంతంగా ఈ జీవనాన్ని తీసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ సాగించుకుంటూ. అంతేగాని మనం కోప్పడుతూ కొడుతూ తిడుతూ అరుచుకుంటూ బీపీలు తెచ్చుకుంటూ ఊడిపోతూ వెళ్ళి మధ్యలో అర్థం అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెలైన్లు పెట్టించుకొని ఇంజక్షన్లు వేయించుకొని టాబ్లెట్లు వేసుకొని అమ్మ అనుకుంటే ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలి. ఏ విషయాల్లో నిదానించాలి? మాట్లాడే విషయంలో, కోప్పడే విషయంలో నిదానించాలి. గుర్తుపెట్టుకుంది. వినటం విషయంలో ముసలమ్మ ముచ్చట్లు కాదు, మళ్ళీ గమనించండి. దేవునికి సంబంధించిన విషయంలో వినటంలో తొందరపడాలి, గమనించాలి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మారి లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి మనం. అర్థమైందా? సాత్వికంగా మన వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. ఆ వాక్యం ఎక్కడ ఉంది ఇప్పుడు? మన లోపల నాటబడింది అయ్యి. నాటబడాలంటే ఇప్పుడు భూమిలో విత్తనం నాటబడాలంటే ఏం చేయాలి మనం? రవ్వి గుంట తీసి విత్తనం పెట్టి దానికి నీరు పోసి ఎరువులు వేస్తే మొలకెత్తుద్ది, మొక్క వృక్షం అయింది. అయితే అవదా? అవుతుంది. మరి వాక్యం అనే విత్తులని హృదయంలో నాటుకోకపోతే ఏ విధంగా నువ్వు అంగీకరించడానికి కుదురుతా? మనం మేము ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళాం. 162 సంవత్సరాల క్రితం నాటిన చెట్టు ఉంది అక్కడ. 162 సంవత్సరాల క్రితం నాటిన చెట్టు ఇంకా బలంగా, దృఢంగా, ఎత్తుగా ఉంది. ఆ చూడటానికి అక్కడే ఉన్నాం. ఆ చెట్టును తప్ప అన్ని వస్తా ఉన్నాం. ఆ చెట్టు ఎక్కడ ఉందని వెతుకుతున్నాం. అది అటుపోవాలా, అది వెళ్ళాల్సిన దారిలో కానీ చెట్టు వెతుకుతాం. చివరికి వెళ్ళాం. అది వెళ్ళి ఆ నిలబెట్టప్పుడు నాకు అనిపించింది ఏం తెలుసా? 162 సంవత్సరాల క్రితం ఆ చెట్టు నాటుతున్న విధానం నాకు అనిపించింది. అక్కడ పక్క వాళ్ళు నాటుతున్న విధానము, అక్కడ ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా నాటారు ఏంటి అనే ఆ యొక్క సందర్భాన్ని చూడగలిగాను, ఆ సన్నివేశాన్ని చూడగలిగాను. అంటే విజువలైజేషన్ అంటే రియల్ గా కాదు, టీవీలో చూపించడం అట్లా కాదు. నాకు అక్కడ నిలబడి ఆ చెట్టును చూసినప్పుడు 162 సంవత్సరాల క్రితం నాటారు అంటే అప్పుడు ఆ వాతావరణం ఎలా ఉంటుంటది, ఆ మొక్క ఎలా నాటుంటారు అంటే మనం మొక్కలు నాటుకుంటుంటాం కదా అలాగా. కానీ ఆ 162 సంవత్సరాల క్రితం నాటిన చెట్టును చూడటానికి అంత ప్రయాసపడి అక్కడికి పోయి చూసామే. కానీ 1000 సంవత్సరాల క్రితము ఈ యొక్క దేహంలో నాటబట్టడానికి సిద్ధమైన వాక్కు కొరకు ఎంత ప్రయాసపడాలా? ప్రయాసపడాలా లేదా? ఈ లోకపరమైన ప్రయాణము అనేక ప్రమాదాలతో కూడింది కాదా? కారులో పోతున్నాం, ఎదురు కరెక్ట్ గా వస్తేనే కదా మనం సేఫ్ గా వెళ్తాం. ఎన్నో ప్రమాదాలు ఉంటాయి, ఎన్నో మలుపులు ఉంటాయి. కాబట్టి అన్ని మలుపుల్లో అన్ని ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి మలుపు ముందు ఏం పెడతాడు? యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని పెడతాడు, అంటే ప్రమాదం జరుగు ప్రదేశం అని పెడతాడు. అన్నింటినీ దాటుకొని పోయి సురక్షితంగా వచ్చాం, అది దేవుడి కృపే కాదనట్లేదు. అయితే అది ఇక్కడ సన్నివేశం అచ్చోటానికి పోయాం, మేము చూసాము వచ్చాము. ఓకేనా? అంటే వెళ్ళాం కాబట్టి చూసాములేండి, దాని గురించి కూడా ఆలోచన ఉంది కాబట్టి వెళ్ళాం. ఇదంతా ప్రమాదాలతో కూడిందే. కానీ 1000 సంవత్సరాల క్రితం నాటబడినటువంటి ఆ వాక్ అనే విత్తు నీ హృదయంలో ఉంది. నువ్వు ఎంత ప్రయాసపడాలా? ప్రయాసం ఉందా నీకు? ప్రమాదం ఉందా? ప్రయాసంలో ఉందా? ఏ ప్రయాసము లేదు, ఏ ప్రమాదము లేదు. సురక్షితమైన జీవన శైలి. ఇవి ఉన్న చోటనే లేఖనాన్ని నెమరు వేసుకుంటే ఆ మొక్క వృక్షం అయిపోతుంది. అవునా కాదా? కానీ మనం ఎప్పుడు కూడా అందుకు సిద్ధపడం. ఎందుకంటే మనం చెప్పేది నాకు వ్యవసాయం అంతే కదా. సరే చూడండి, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, అలాగే వాక్య ప్రకారం ప్రవర్తించు వారనే ఉంటుంది. ఎలా ఉండాలి మనం? వినువారు మాత్రమే ఉండకూడదు, వినటమే కాదు,
ఏం చేయాలంటున్నారు? వాక్య ప్రకారము ప్రవర్తించాల. వాక్య లేఖనానుసారమైన జీవితం. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాం, అయ్యా నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే విశ్వాస ఈ ప్రయాణంలో లేఖనానుసారమైన జీవితాన్ని జీవించడానికి చాలిన జ్ఞానాన్ని దయచేయమంటారు. అవునా కదా? ప్రతి ఆరాధనలో మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం జీవంతో కూడినది. ప్రశాంతమైన వాతావరణాన్ని నీ చుట్టూ చేర్చేదై, శ్రేయస్కరమైనటువంటి ప్రయాణాన్ని నీకు దయచేసేదై, ఎక్కడికి? నిత్య జీవానికై. ఈ లోకంలో మనం పడే ప్రయాసం సమస్తము కూడా మనకు కొత్త ప్రయోజనమే మనకి ఇచ్చేది. కానీ నిత్య జీవానికైనటువంటి ఆ ప్రయాసము, ఆ ప్రయాణం ప్రమాదంతో కూడిందైతే కాదు, ప్రవర్తనతో కూడిందై ఉంటుంది. దానికి ముఖ్యమైనటువంటి ఇంధనం ఏదైనా ఉంది అంటే అది ఏంటిది? నీ ప్రవర్తనే. లేదా ఆ యొక్క ప్రవర్తనతో మనము ముందుకు వెళ్ళాలన్నమాట. కనుక మనం విడిచిపెట్టవలసినటువంటి విషయాలు ఏంటంటే, సమస్త కల్మషమును, విరవీగుచున్న దుష్టత్వమును మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి, మానేసేయాలి. మానేసేయాలి. వాటిని మనం మైండ్ లో పెట్టుకొని వాటిని ఆలోచిస్తూ వాటి గురించి సమస్తము అనుకోవటం వ్యర్థం. ఏమాత్రం ఉపయోగం లేదు, ఎంత మాత్రం ఉపయోగం కూడా. కాబట్టి అవి విడిచిపెట్టేసి మనము ముందుకు సాగిపోయేవారుగా ఉండాలన్నమాట. అయితే వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా మనం ఉండాలి. వాక్యాన్ని అనుసరించేవారుగా, వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఎప్పటికప్పుడు మనల్ని మనము స్వపరిశీలన చేసుకుంటూ ముందుకు సాగిపోయేవారుగా మనం ఉంటూ ఉండాలి. అది గమనించాలి. అలాగే చూడండి చివరిగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. ఇది గమనించండి, బాగా వినండి జాగ్రత్తగా. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యమని ఎంచక, గుర్తుపెట్టుకోండి, ఇదేదో మా అన్న చెప్పాడు, లేకపోతే ఇంకో పాస్టర్ గారు చెప్పారు, ఇంకో దైవ సేవకుడు చెప్పాడు, ఇంకో దైవ జనులు చెప్పారు అని కాదు మీరు ఆలోచించాల్సింది. ఎవరు ఆలోచించాలి? ఇది దేవుని వాక్యం అన్న సంగతి ఆలోచించాలి. అర్థమైందా? చూడండి, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించాలి. మనం అంగీకరించితే కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. మనం దేవుని అడుగుతుంటాం, దేవుని అడిగిన వారుగా మనం ఉంటుంటాం. మన పనులు జరగకుండా ఉంటాయి, కొన్ని ఎప్పటికీ జరగకుండా ఉంటాయి. కానీ విశ్వాసులైన మనలో ఆ కార్యసిద్ధి కలుగ చేసేది ఏంటిది? ఏంటమ్మా? వాక్యము. అని దాని అర్థం ఏంటి? విశ్వాసులైన మనలో దేవుని వాక్యము ఉండవలేదు. దేవుని వాక్యం అంటే ఏంటి అర్థము? క్రైస్తవులుగా ఉన్న మనము క్రీస్తుని ధరించుకున్న వారుగా ఉండవాలి. క్రీస్తుని ధరించిన ఆ గాడిదకు కలిగినటువంటి ఘనత ఎలాంటిది? కాలు నేలను తాకిందా? తాకలా. కారణం ఏంది? కానీ భూమి మీద అడుగు పెట్టింది ఎవరి కాలు? ఏసఐ కాలా? ఎవరివి? ఏసై అధిరోహించిన ఆ యొక్క గాడిద నడుస్తూ ఉన్నప్పుడు భూమి మీద కాలు మోపుతుంది గాడిదనా ఏసయ్యనా? గాడిదేగా. మరి భూమి మీద గాడిద కాలుకు రాయేనా తగలకుండా చేసింది ఎవరు? ఎందుకు? ఆయనను ధరించుకుంది కాబట్టి.
నీ పాదము నేలను తాకదు, ఏ రాయి నీ పాదముకు తగలదు అంటే అర్థము క్రీస్తును ధరించుకున్న నీకు ఏ ఇబ్బంది కలగదు అని, ఏ కష్టము రాదు అని. నువ్వు నడవడే కష్టం అనుకుంటే ఇంకా ఇప్పుడు రెక్కారు కూడా నడిచారు, ఆ గాడి కనుక ఇదేమో ఎర్రగా ఉంది నేను నడవదని కాలు వెనక్కి తీసుకెళ్ళి ఇంకో వైపు నుంచి ముళ్ళ వైపు నుంచి వచ్చింది అనుకోండి, ఎవరికి నష్టం? పైన కూర్చుని వేసేకి నష్టమా? ఎవరికి నష్టం? గాడిదకి నష్టం. ఎందుకంటే ముళ్ళు అవన్నీ కూడా దాని కాలుకే తగులుతాయి. అర్థమైందా? కాబట్టి క్రీస్తుని ధరించుకున్న వాడు మాత్రమే క్రైస్తవుడు. క్రీస్తుని ధరించుకున్న వాడు మాత్రమే క్రైస్తవుడు అంటే క్రీస్తు లేఖనాలు హృదయం అంతా పగిలిపరుచుకున్న వాడు మాత్రమే క్రైస్తవుడు. క్రీస్తు లేఖనాలు పగిలిపరుచుకున్న వాడు అంటే అర్థం ఆ యొక్క వాక్కును విత్తనంగా మలచబడి ఆ యొక్క విత్తనమును హృదయమందు దేహమందు నాటుకున్న వాడై ఉండాలి. ఆ నాటినది ఏమై ఉండాలి? ఫలించే విధంగా ఉండాలి. ఫలించినటువంటి ఆ యొక్క వాక్కు కలిగిన వాడు మాత్రమే క్రైస్తవుడు. వాడు మాత్రమే, గమనించండి, వాడు మాత్రమే దేవునికి ప్రథమ ఫలం. అర్థమైందా? ఎందుకంటే ఒక వృక్షం, ఒక చెట్టు ఫలించాలంటే పండు రావాలిగా. పండు వస్తేనే కదా అది ఫలం అవుతుంది. రాకుండా ఉంటే ఎన్ని రోజులు ఉంచుతారు? అమ్మా తీసేస్తారు కదా. కాబట్టి మనం గమనించాలి, మనం ఫలించేవారుగా ఉండాలి. ఫలించిన వారం అయితేనే దేవుని యొక్క ప్రథమ ఫలంగా మనం ఉంటాం. ఫలించాలంటే ఈ యొక్క హృదయంలో, ఈ యొక్క దేహంలో, ఈ యొక్క తలంపుల్లో, ఈ యొక్క ప్రవర్తనలో, ఈ యొక్క ఆలోచనలో సమస్తము ఆ యొక్క వాక్యం అనేది విత్తనము నాటబడి ఉండాలి. ఆ నాటిన విత్తనము నీరు పోసి తర్వాత అంటే సేద్యం చేసాక విత్తనం వేసాం కాబట్టి నీరు పోసి ఎరువులు వేసి పోషకాలు అందించి పెంచాలి. పోషకాలు అందించి ఆ నీరు పోయడం అంటే అర్థం ఏంటి? దేవుని ఆరాధించే విధానం. అర్థమైందా? నీరు పోయటము అంటే దేవునికి స్తోత్రార్పణలు చేసే విధానం. పాటలు పాడటం కావచ్చు, ఆయన గురించి మనము చేసుకునే సమస్తము కావచ్చు, సమర్పించుకునే విధానం. ఇవన్నీ ఉంటేనే మనము దేవుని యొక్క ప్రథమ ఫలం అవుతాం. లేకపోతే కాదు. ప్రథమ ఫలం ఎక్కడ ఉంటుందమ్మా? పల్లెల్లో ఉంటుందా? దేవుని పాదాలు చెప్తుంటా అంతేగా. పల్లెల్లో అయితే ఉండదుగా, తీసుకెళ్లి దేవుని పాదాలు చెప్తాడు. ఎందుకంటే పల్లెల్లో ఉంటే అది వాడిపోయేదే కానీ ఫలించేదాం. అదే దేవుని పాదాల చెంత ఉంటే ఎప్పటికీ కూడా ఫలించేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో వేసుకునే పూల మొక్క అయినా, పండ్ల మొక్క అయినా, కూరగాయల మొక్కలైనా వాటి నుండి మనం చూసేది పూల మొక్కలైతే పూలు రావాలి, పండ్లు అయితే పండ్లు రావాలి, లేకపోతే కాయగూరలు అయితే కాయగూరలు రావాలి. అంతేగా. అవి రావు అని మీకు చెట్టు అమ్మిన వాడు చెప్తే కొనే తీసుకెళ్ళి వాళ్ళ ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తాలి. అదే మొక్కలు పెంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అన్నా అంటానే అని నీ స్వార్థంతో పెంచుతున్నావు మొక్కల్ని కదా. నీకు మొక్క పెంచడం ఇష్టము అంటే దాని అర్థం ఏంటి? అది పూసినా పూయకుండా పెంచాలా? పువ్వు పూస్తేనే పెంచుతారంటే ఏంటి? అప్పుడు మొక్కలు పెంచడం కాదు కదా ఇష్టం నీకు, కాదు కదా. కాబట్టి మనం ఏం కావాలనేది కరెక్ట్గా చెప్పాలి. దేవుని దగ్గర కూడా అంతే. నిన్న మొక్కలు పెట్టుకున్నావు అంటే మొక్కలు పెంచుకోవాలంటే నాకు చాలా ఇష్టం అన్నా. నిన్న మొక్కలు ఉండాలి అంటే సరే మా పూలు పూయిస్తున్న వెంటనే అన్ని కట్ చేసి బయట పడేసాం అన్నా అనుకో, అన్న భలేవాడే. చెట్లు తెచ్చుకుంది ఎందుకు, నీళ్లు పోస్తుంది ఎందుకు, పూలు పోస్తుంది కాదు, కట్ చేసి బయట పడేయమంటాడు ఏంటి? ఈసారి రెండోసారి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఇంకా పూయలేదన్నా, మా పూలు పూసినాయా బయట పడేసామన్నాం, ఇంకా పూయలేదన్నా. లేదంటే పూసి కనపడ్డాయి అనుకో, అయ్యో మర్చిపోయారన్నా. ఈసారి లేదంటే మొక్కలు ఉండవు మళ్ళీ అక్కడ. ఏమమ్మా ఏమైనా అలా తెగి వచ్చి మొత్తం పోయి అన్న అన్న గణపతి చోట ఉంటాయి ఇప్పుడు అవి. అందరికైతే గనపడవు కానీ దేవుడికి గనపడతాయి లేదా? అలాగే నీవు కూడా ఫలించాలని దేవుడు చూస్తున్నాడు. ఫలించని మొక్క వలె నీవు ఉంటే నీ ఎంత ఉండాల్సింది కూడా ఫలింపలేని మొక్కలు ఉండాలి. కానీ నీవు ఫలించే మొక్కల్ని మాత్రమే తెచ్చుకుంటున్నావంటే నువ్వు ఎలాగైతే ఆలోచించావో నిన్ను గురించి కూడా దేవుడు అలాగే ఆలోచిస్తాడు. నువ్వు కూడా ఫలించాలని ఆలోచిస్తాడు.
కాబట్టి ఫలింపు జీవితాన్ని పొందుకునేవారుగా ఉండాలి. ఆ రీతిగా మన ముందుకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించిన గాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుడు తన వాక్యమును దీవించిన గాక. ఆమేన్.